ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ను విచారించేందుకు సిట్ సిద్ధమైంది. నందినగర్లో మధ్యాహ్నం 3 గంటలకు ప్రశ్నించనుంది. అయితే కేసీఆర్ విచారణ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత నిరసనలు, ధర్నాలకు పిలుపునిచ్చింది. గ్రామాలు, డివిజన్, నియోజకవర్గ కేంద్రాల్లో దాదాపు 5,000 దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ప్రతి చోట ఒక కార్యక్రమం ఉండేలా ప్లాన్ చేసింది పార్టీ. విచారణ కేసీఆర్ ఫామ్ నుంచి బయలుదేరే మార్గాలన్నింటినీ జనంతో నింపాలని ప్లాన్ చేశారు. పాములపర్తి రాజీవ్ రహదారి టర్నింగ్ దగ్గర నుంచి గౌరవరం, ములుగు, వంటిమామిడి, షామీర్పేట దగ్గర భారీగా జన సమీకరణకు ప్లాన్ చేస్తారు. అంతేకాదు హైదరాబాద్లో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా ఉదయమే తెలంగాణ భవన్కు రావాలని పిలుపునిచ్చారు. మరోవైపు జన సమీకరణ కాకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. నాయకులను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఇటు ఇవాళ విచారణ ఎదుర్కొని నందినగర్ ఇంట్లోనే హరీష్ రావు ఉండనున్నారు. విచారణ కోసం ఉదయమే ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ రానున్నారు. 11 గంటల వరకు నందినగర్ చేరుకుంటారు. ఆయన రాత్రి నుంచి నందినగర్ నివాసంలోనే ఉన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ దగ్గర మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు. అక్కడి నుంచి మరిన్ని వివరాలు అందిస్తారు. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా మాజీ సీఎం కేసీఆర్కే సిట్ నోటీసులు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణకు రావాలని చెప్పి సిట్ నోటీసులు జారీ చేయడంతో మాత్రం ఈరోజు మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లి నుంచి నందినగర్లో ఉన్నటువంటి తన నివాసానికి వెళ్ళి అక్కడ మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈరోజు సిట్ విచారణకు అయితే మాజీ సీఎం కేసీఆర్ హాజరవుతారు. నేను ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి ఎర్రవల్లిలో ఉన్నటువంటి మాజీ సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం దగ్గర ఉన్నాం. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. అంతా కూడా కాసేపటి క్రితమే ప్రోటోకాల్ వెహికల్స్, అలాగే ఎస్కాట్ వెహికల్స్ అన్నీ కూడా ఫామ్ హౌస్లోనికి వెళ్ళాయి. అలాగే ఇప్పుడిప్పుడే కూడా కార్యకర్తలంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. కేసీఆర్కు మద్దతుగా భారీ జన సమీకరణతో పాటు భారీ వాహన శ్రేణితో మాత్రం ఇక్కడ నుంచి మాజీ సీఎం కేసీఆర్ అయితే హైదరాబాద్లో ఉన్నటువంటి తన నివాసం ఏదైతే ఉందో నందినగర్కి అయితే వెళ్ళబోతున్నారు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఇప్పటి వరకు కూడా పోలీసు ఉన్నతాధికారులను అయితే పరిశీలించారు. ఆ తర్వాత రాజకీయ ప్రముఖులైనటువంటి మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, అలాగే మాజీ ఎంపీ సంతోష్ రావులను విచారించిన తర్వాత ఏకంగా మాజీ సీఎం కేసీఆర్కే సిట్ నోటీసులు జారీ చేసింది. సిట్ నోటీసులు జారీ చేసిన తర్వాత మొదట 29వ తేదీ మాజీ సీఎం కేసీఆర్కి సిట్ నోటీసులు జారీ చేసింది. 30వ తేదీన సిట్ విచారణకు రావాలంటూ పేర్కొంది, ఆ లేఖలో పేర్కొంది. దీంతో మాజీ సీఎం కేసీఆర్ వెంటనే సిట్ నోటీసులకు రిప్లై ఇచ్చారు. తాను సిట్టు విచారణకు హాజరు కాలేను, ఎందుకంటే 30వ తేదీ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ చివరి రోజు కావడంతో తనకు కొన్ని పార్టీకి సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి హాజరు కాలేను, మరో తేదీని గడువు ఇవ్వాలని చెప్పడంతో అందుకు సిట్ ఓకే చెప్పింది. అలాగే ఆ లేఖలో ప్రస్తావిస్తూనే తన అధికారిక నివాసం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రమే కాబట్టి తనకు ఏదైనా నోటీసులు జారీ చేస్తే కనుక ఇప్పటి నుంచి సిట్ అధికారులు కానీ ఇతర నోటీసులు ఏమైనా జారీ చేస్తే ఎర్రవల్లిలో ఉన్నటువంటి తన నివాసానికి, ఇదే నివాసానికే నోటీసులు ఇవ్వాలి, అలాగే తనను వచ్చి కలవచ్చని చెప్పి, అలాగే ఒకవేళ సిట్ అధికారులు విచారణ చేసుకుంటే కనుక ఫోన్ ట్యాపింగ్ అంశంలో సిట్ అధికారులు విచారణ చేస్తే కనుక ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో తనను విచారణ చేసుకోవచ్చు అని చెప్పి కూడా లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా. మాజీ మంత్రి అంబటి రాంబాబును రాత్రి అరెస్ట్ చేశారు పోలీసులు. సీఎం చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అంబటిని అరెస్ట్ చేశారు. మరిన్ని వివరాల్లోకి వెళ్లే ముందు కేసీఆర్ అంశంలోకి వెళ్దాం. కేసీఆర్ని ఈరోజు సిట్ విచారించనుంది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు ప్లాన్ చేసింది బీఆర్ఎస్. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ బయలుదేరబోతూ ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ ఆఫీసులో కూడా నేతలందరినీ కూడా, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలందరినీ కూడా అవైలబుల్గా ఉండాలని చెప్పి ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రస్తుతం బీఆర్ఎస్ భవన్ దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎవరెవరు చేరుకుంటూ ఉన్నారు, మా ప్రతినిధి సతీష్ లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సతీష్, ఈరోజు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు, ధర్నాలకు, అదేవిధంగా ప్రభుత్వ దిష్టిబొమ్మలు దగ్ధం చేయాలని చెప్పి పిలుపిచ్చింది. అందుకోసం ఇప్పటికే ఈరోజు తెల్లవారుజాము నుంచే మొత్తం రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసేటువంటి కార్యక్రమాలు బీఆర్ఎస్ కార్యకర్తలు చేస్తున్నారు. అయితే ఇటు తెలంగాణ భవన్ దగ్గర కూడా పెద్ద ఎత్తున ఇటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి కార్యకర్తలని, క్యాడర్ అందరినీ కూడా రావాలని చెప్పారు. సాయంత్రం వరకు ఇక్కడే ఉండే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ఏదైతే
హైదరాబాద్కు సంబంధించి ఎలక్షన్ లేదు కాబట్టి హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఇక్కడికి వస్తారని చెప్పి భావిస్తున్నారు. అందుకోసం ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మరి కొద్దిసేపట్లో నందినగర్ నివాసానికి కూడా కేసీఆర్ ఎర్రవల్లి నుంచి స్టార్ట్ అయ్యి నందినగర్ నివాసం దగ్గరికి 11-11:30 వరకు ఇక్కడికి చేరుకోబోతున్నారు. ఇప్పటికే నందినగర్ నివాసంలో నిన్న రాత్రి నుంచి అక్కడే హరీష్ రావు అక్కడే ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇక్కడికి వచ్చారు. మరి కొంతమంది సీనియర్ నేతలు నందినగర్ నివాసానికి రాబోతున్నారు. వచ్చిన తర్వాత ఏదైతే మధ్యాహ్నం తర్వాత సీనియర్ నేతలందరూ కూడా తెలంగాణ భవన్కి రాబోతున్నారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో క్యాడర్తో పాటే ఇక్కడే తెలంగాణ భవన్లో ఉండబోతున్నారు. ప్రధానంగా ఏదైతే విచారణ జరిగినటువంటి తీరుని పూర్తిగా బీఆర్ఎస్ ఖండిస్తుంది కాబట్టి ఆ విచారణ ఫోన్ ట్యాపింగ్లో కేసీఆర్కి ఎలాంటి సంబంధం లేదు, బీఆర్ఎస్ నేతలకు సంబంధం లేదు, అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధం లేదు, అధికారులే చేశారనే విషయాన్ని గట్టిగా చెప్పాలని చెప్తున్నారు. అందుకోసమే ఈరోజు నిరసనలకు కూడా పిలుపునిచ్చారు. చక్రి.